పరమాత్మ ప్రకృతిని తీసుకొని పంచభూతాలుగా తయారు చేసి ఈ పంచభూతాలుగా శరీరము, ఈ లోకము, చెట్లు, రాళ్ళు, పుట్టలు, ప్రతి ఒక్క వస్తువు కూడా పంచభూతాలతోనే ఇమిడి ఉన్నది. పంచభూతాలు వేరు లేకుండా మరి ఏది కూడా విడిగా లేదు. అట్లాగే పంచభూతాలతో సమానముగానే అంతటా నిండి ఉంది పరమాత్మ శక్తి కూడా. అంటే ఇక మన ఆత్మ అనేది ఎక్కడుంది ఆలోచించండి. మన ఆత్మ మన హృదయములో ఉంది. అయితే ఈ హృదయములో కూడా, ఈ ఆత్మలో కూడా పరమాత్మ తత్వం వ్యాపించి ఉంది. ఈ ఆత్మ అతి సూక్ష్మమైనది, స్వల్పమైనది. మనది అంటూ అదే ఉండేది. ఇంకా మనది ఈ దేహము కాదు, కనిపించే ప్రకృతి కాదు, ఇల్లు కాదు, వాకిలి కాదు, మనది ఏ ఒక్క పైసా సొమ్ము కూడా లేదు.